జాబ్ ఏమైనా చేస్తున్నావా లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నావా? నెక్స్ట్ పెళ్లి నీదేరా. చేసుకోను నేను. నా పెళ్లితో నీ అబ్సెషన్ ఏంది నాకు అర్థమైతలేదు. ఇంజనీరింగ్ అయిపోయిందిగా, నెక్స్ట్ ఏంటి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా. ప్యాకేజీ ఎంత, సాలరీ ఎంత, ప్రమోషన్ అయిపోయిందా? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఇంకెప్పుడు నాయన సెటిల్ అయ్యేది? అసలు బాధ్యతే లేదు. అమ్మా నాన్నలు అనాలి. ఏంటి సార్, పాపడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళ చూడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ జాబ్ వస్తాయి. హెల్ప్ ఏమైనా కావాలా? మా టీమ్ లో జాయిన్ అవ్వరా? నువ్వు ధోని, నీకో టీము. మరి గుడ్ న్యూస్ ఎప్పుడు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. 30,000 జీతమా? మా వాడికి నెలకి 1,00,000 వస్తుంది చేతికి. అయితే వెళ్ళి మీ అమ్మ నాన్న ఆస్తి పంపకాల్లో చాలా అన్యాయం చేశారు. ఆ రోజు నా కొడుకు అయి ఉండాలి. ఆడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ ముగ్గురంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఓన్లీ వన్స్